వెళ్తే మనకి ఇంటికి అంటే ఎవరైనా గుప్త శాస్త్రము అని ఉందమ్మా, భైరవ మంత్ర మహోదధి అని ఉందమ్మా. ఆ గ్రంథంలో చెప్పబడి ఉందమ్మా, మన ఇంటికి ఎవరైనా ఉప్పు ఇస్తే కనుక తెచ్చుకోకూడదమ్మా. అలాగే తిలలు అంటారు, నువ్వులు ఇచ్చినా కూడా మనం తెచ్చుకోకూడదమ్మా. ఇవన్నీ కూడా మనకి అరిష్టాలకి సాంకేతికం అమ్మా. అలాగే నువ్వుల నూనె అంటారమ్మా, ఆ నూనె ఇచ్చినా, కొబ్బరి నూనె అది ఇచ్చినా కూడా మనం ఇంటికి ఎట్టి పరిస్థితుల్లో తెచ్చుకోకూడదమ్మా. అలాగే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏవైనా ఇనప వస్తువులు దొరుకుతాయమ్మా, అంటే ఇనుముకు సంబంధించి మరీ చెప్తున్నా, అవి ఎట్టి పరిస్థితుల్లో మనం ఇంటికి తెచ్చుకోకూడదు. ఇలా ఉన్నాయమ్మా కొన్ని రకాలైనవి. అలాగే మనకి చెప్పుకుంటూ వెళ్తే మనకి ఇంటికి అంటే ఎవరైనా మనకి భగవద్గీత పుస్తకం అనేది మన ఇంటికి గిఫ్ట్గా ఇస్తే కనుక అది తెచ్చుకుని రోజు కూడా పారాయణ చేయడం వల్ల ఇచ్చిన వారికి తద్వారా పుచ్చుకున్న వారికి కూడా లబ్ధి అనేది చేకూరుతుందమ్మా. అలాగే గంట అంటారమ్మా, అంటే ఇంట్లో దేవుడికి మనం వాయించేటటువంటి గంట ఎవరైనా మన ఇంటికి అంటే స్పిరిచువల్గా దైవికంగా ఉన్నవారు ఏదైనా గురువులు ఎవరైనా కనుక మన ఇస్తే అది తెచ్చుకుని ఇంట్లో మనం పూజామందిరంలో పెట్టుకుని వాడవచ్చమ్మా. దానివల్ల ఇచ్చిన వారికి పుచ్చుకున్న వారికి ఇద్దరికీ కూడా అష్టైశ్వర్య భోగభాగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి. అలాగే మనం చెప్పుకుంటూ వెళ్తే పాలు వారు ఇచ్చిన వారికి మంచిదమ్మా, తీసుకున్న వారికి మంచిది. అలాగే పెరుగు, పంచదార, తేనె, నెయ్యి ఇవన్నీ కూడా మనం వారు ఇవ్వచ్చు. మనం ఆయా సందర్భాలను బట్టి తెచ్చుకోవచ్చు, అంటే దాన రూపంలో కావచ్చు లేదా ఏదైనా సందర్భంలో కావచ్చు. ఇవన్నీ కూడా మనం తీసుకోవచ్చమ్మా. అలాగే నిషిద్ధమైనటువంటివి ఏవైనా ఉన్నాయి అంటే అద్దం అనేది వారు మనకి ఇస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం తెచ్చుకోకూడదమ్మా. మన సొంత ద్రవ్యంతో కొని తెచ్చుకుని ఇంట్లో దాన్ని అలంకరించుకోవాలమ్మా. అలాగే నల్ల కుక్క ఉంటుందమ్మా, అంటే కుక్క పిల్లలు పుడతాయి, ఇది తీసుకువెళ్ళవయ్యా అంటారు, అది తెచ్చుకోకూడదమ్మా. ఇలా కొన్ని రకాలైనవి ఉన్నాయమ్మా. అవి మీరు అడిగినట్లుగా ఇప్పుడు నేను చెప్పినటువంటి వస్తువులు ఏవి తెచ్చుకుంటాయో శుభాన్ని సూచిస్తాయో మీ అందరికీ కూడా ఇప్పుడు చెప్పానమ్మా. ఏవి మనకి అరిష్టాన్ని సూచిస్తాయో అవి కూడా మీకు చెప్పానమ్మా. అందువల్ల ఇవన్నీ కూడా గమనించి మనం ఆ ప్రకారం చేసుకుంటే కనుక చక్కగా మన జీవన విధానం అంతా కూడా దైవికంగా చాలా బాగుంటుందమ్మా. అలాగే మనకి గడియారం వాచ్ ఉంటుందమ్మా చేతికి. ఈ వాచ్ కానీ వాల్ క్లాక్ కానీ ఇవన్నీ కూడా ఎవరికి కూడా గిఫ్ట్ రూపంలో కానీ ఏ సందర్భాల్లో కానీ ఇవ్వరాదమ్మా. ఆ దూడ పాలు తాగున్నట్టుగా ఉన్నటువంటి చిన్న ఆ యొక్క ఏదైతే చిత్రం ఉందో దాన్ని మనం పెళ్లిలో అంటే దంపతులకి అది మనం గిఫ్ట్ కింద ఇవ్వచ్చమ్మా. వారు పట్టుకుని వారి ఇంట్లో పెట్టుకోవచ్చమ్మా. అంటే ఆవు ఆ యొక్క దూడ పాలు తాగుతున్నటువంటి యొక్క చిత్రాన్ని తప్పనిసరిగా ఇస్తే కనుక ఇచ్చిన వారికి అలాగే పుచ్చుకుని వారింట్లో పెట్టుకున్న వారందరికీ కూడా అష్టైశ్వర్య భోగభాగ్యాలన్నీ కూడా కలుగుతాయి. అలాగే అంతా కూడా మంచి జరుగుతుందమ్మా. అలాగే మనకి పరిగెడుతున్నటువంటి గుర్రాలు ఉంటాయమ్మా, 7 తెల్ల గుర్రాలు ఉంటాయి. అది ఫోటో రూపంలో ఫ్రేమ్ రూపంలో ఉంటుందమ్మా, లేకపోతే పెద్ద ఛాయాచిత్రంగా కూడా ఉంటుందమ్మా. అది కూడా అంటే బర్త్డే గిఫ్టుల కింద. అలాగే మనకి ఆయా సందర్భాలు ఉంటాయమ్మా, మ్యారేజ్ డే నాడు. అలాగే ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే అంటే మనకి ఆనందకరమైనటువంటి సందర్భాలు ఏవి ఉన్నా కూడా ఈ యొక్క పరిగెట్టేటటువంటి 7 తెల్ల గుర్రాలమ్మా, వాటిని కూడా మనం ఛాయారూపంలో ఇవ్వచ్చమ్మా. అలా ఇవ్వడం వల్ల మనకి ఏ కార్యం తలపెట్టినా కూడా దాంట్లో విజయం చేకూరుతుందమ్మా, ఇచ్చిన వారికి అలాగే తీసుకున్న వారికి కూడా అమ్మా. ఇదంతా కూడా గుప్త శాస్త్రము అని ఉందమ్మా, భైరవ మంత్ర మహోదధి అని ఉందమ్మా. ఆ గ్రంథంలో చెప్పబడి ఉందమ్మా.